the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ మరొకసారి వార్తల్లోకి వచ్చినాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ దేనికి సంబంధించింది అంటారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను గుర్తించడం, బీచ్లను గుర్తించడం. మరి అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను ఎవరు గుర్తిస్తారంటే డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ దాదాపు 33 అంశాల వారీగా 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ని బేసిస్గా తీసుకొని 33 అంశాలను, ప్రమాణాలను ఆధారంగా తీసుకొని బీచ్లను గుర్తిస్తుంది. ఆ 33 ఫ్యాక్టర్స్లో ఏముంటాయి? ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక బీచ్ ఉందనుకోండి, ఆ బీచ్లో సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి, భద్రతాపరమైన అంశాలు. ఎట్ ద సేమ్ టైం యాక్సెసిబిలిటీ టు రీచ్ దట్ బీచ్, ఆ బీచ్కి చేరడానికి ఎటువంటి యాక్సెస్ అనేది ఉంది, రోడ్డు మార్గం కానివ్వండి, లేదంటే అక్కడ ఎన్వైర్మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బీచ్ వాటర్ కండిషన్ ఎలా ఉంది. ఇలాంటి 33 అంశాల ఆధారంగా బీచ్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని ఆ బీచ్కి మంజూరు చేస్తుంది ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన బీచ్లు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఎన్ని అని మనం నేర్చుకున్నాం. గతంలో 12 బీచ్లు అని చెప్పినాము. సో ఇప్పుడు కొత్తగా ఒక బీచ్ ఈ లిస్టులోకి చేరింది. ఆల్రెడీ ఉన్న బీచ్ ఏదైతుందో దాని గుర్తింపును కొనసాగడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు భారతదేశంలో గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఎక్కడెక్కడున్నాయో చూడండి. శివరాజ్పూర్ బీచ్ ఎక్కడ ఉంది అంటారు, గుజరాత్. గోగ్లా బీచ్, డయ్యూ, దామన్, దాద్రా నగర్ హవేలీ అంతా ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో 2 ఉన్నాయి. ఒకటి పాడుబిద్రి బీచ్, సెకండ్ కాసర్గోడ్ బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి కేరళలో కప్పాడ్ బీచ్. ఈ కప్పాడ్ బీచ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క గుర్తింపును కొనసాగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడున్న బీచెస్లో కదుమత్ బీచ్, మినికైతుండి బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి తమిళనాడులో కోవలం బీచ్ కేరళలో కూడా బార్డర్లో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడెన్ బీచ్, పుదుచ్చేరి. నెక్స్ట్ వచ్చేసేసి ఈడెన్ గార్డెన్స్ ఏమో వెస్ట్ బెంగాల్, కోల్కతాలో ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఈడెన్ బీచ్, ఇది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. అండ్ రుషికొండ బీచ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ బీచ్ ఒడిషా. నెక్స్ట్ వచ్చేసి రాధానగర్ బీచ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. గుర్తుంచుకోండి. సో ఇవి ఇప్పటివరకు భారతదేశంలో గుర్తింపు పొందినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు మరొకటి ఈ గుర్తింపులో ఇంకొక బీచ్ వార్తలకు వచ్చింది, చాల్ బీచ్ ఎక్కడ ఉంది అంటే కన్నూరు ఎక్కడంటే కేరళ. గుర్తుంచుకోండి. సో కేరళలోని కన్నూరులో ఉన్న చాల్ బీచ్ కూడా ఈరోజు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందుతూ వార్తల్లోకి రావడం జరిగింది. ఇక ఈ గోవాలో ఒక్క బీచ్ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు గోవా అనగానే బీచ్లు గుర్తొస్తాయి, కానీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ గోవాలో ఒక్కటి కూడా లేదు. ఓకేనా? సో ఇవైతే గుర్తుపెట్టుకోండి 13. ఇక భారతదేశంలో కోస్టల్ లైన్ 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి ఉంది. సో ఇక్కడ ఈ కోస్టల్ ఏరియా, సముద్ర సరిహద్దు ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే మనం బీచెస్ని చూస్తాము. ఆ బీచ్లు కూడా, అన్ని బీచ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి కాదు. భారతదేశంలో ఇవి మాత్రమే ప్రత్యేకమైనవి అన్నట్టు గుర్తుంచుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ రావచ్చు. ఇక నెక్స్ట్ ఈరోజు జనవరి 15 ప్రత్యేకత ఏంటి? ఆర్మీ డేగా జరుపుకుంటాం. మరియు ఐఎండి భారతదేశంలో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటయ్యి 150 సంవత్సరాలు నిర్వహణ జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. మిషన్ మోసంని కూడా ప్రారంభించారు. సో ఐఎండి హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూఢిల్లీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత వాతావరణ విభాగం ఇండియన్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ 150 వసంతాలు పూర్తి చేసుకుంది ఈరోజు. చిన్న స్థాయిలో వర్షమానిని రెయిన్ గేజ్ల ఏర్పాటుతో మొదలైన వాతావరణ శాఖ ప్రస్థానం నేడు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికే నేతృత్వం వహించే స్థాయికి చేరింది. బ్రిటిష్ కాలంలో 1864లో సంభవించిన భయంకర తుఫాను
అనంతరం 1866 1871 సంవత్సరాల్లో ఋతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు వేసింది. మొట్టమొదటిసారిగా 1875 జనవరి 15న అవిభక్త భారతదేశంలో అంటే అఖండ భారతదేశంలో మన భారతదేశం నుండి పాకిస్తాన్ ఏర్పడింది, మన భారతదేశంలో ప్రస్తుతం చూస్తున్న బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, అప్పుడు ఏర్పడ్డాయి. గుర్తుంచుకోండి, అవిభక్త భారతదేశంలో అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ వాతావరణ విభాగం 77 వర్షమానాలను ఏర్పాటు చేసింది అప్పుడు. గుర్తుంచుకోండి. సో ఈ రోజుకి ఐఎండీ ఏర్పాటై 150 ఇయర్స్ అని గుర్తుంచుకోండి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మిషన్ మౌసమ్ని కూడా మరొకసారి వార్తల్లో చూస్తున్నాం. మనం సెప్టెంబర్ మంత్లో మిషన్ మౌసమ్ గురించి డిస్కస్ చేస్తాం, ఈరోజు అమల్లోకి వచ్చింది. వాతావరణాన్ని మరింత ఖచ్చితత్వంతో అంచనా వేసే ఒక వ్యవస్థే మిషన్ మౌసమ్ని గుర్తుంచుకోండి. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంటుందంటే 3 ఇన్స్టిట్యూషన్స్ పేరు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణే వేదికగా, అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా మిషన్ మౌసమ్కి ఇంపార్టెంట్. రానున్న 2 ఏళ్ల కాలానికి మిషన్ మౌసమ్ కోసము 2000 కోట్ల రూపాయల కేటాయింపును చేసింది భారత ప్రభుత్వము. అండ్ నెక్స్ట్ ఈరోజు జనవరి 15th ఆర్మీ డేగా మనం జరుపుకుంటున్నాము. సో ఆర్మీ డే, సో 75th ఆర్మీ డే ఎప్పుడు అని అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2023 గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్మీ డే ఈరోజు మన దేశ సైన్యాన్ని మనం స్మరించుకుంటూ దృష్టిలో ఉంచుకొని దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మన ఆర్మీ జవాన్లను గుర్తిస్తూ మనం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాము. దేశ రాజధాని మన ఢిల్లీలో ఆర్మీకి సంబంధించి హెడ్ క్వార్టర్ వద్ద పరేడ్, మిలిటరీ షోస్ అవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. సో జనవరి 15th ఇండియన్ ఆర్మీ డే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సందర్భంగా 3 యుద్ధ నౌకలను ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే సేవలకు అంతం పలకడం. సో ఇక్కడ కమిషనింగ్, సో అవేంటో చూడండి. అధునాతన యుద్ధ నౌకలు అవేంటంటే ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అంటే ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్, అండ్ జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లను ప్రధానమంత్రి మోదీ గారు జాతికి అంకితం చేశారు. ఈరోజు ముంబైలోని నావెల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ యుద్ధ నౌకల రాకతో నావీ బలం మరింత పెరిగింది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలన్న లక్ష్య సాధన దిశగా భారత్కు ఇది పెద్ద ముందడుగు అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ సూరత్ P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75% అంట, గుర్తుపెట్టుకోండి. ఇక P-75 కింద రూపొందిస్తున్న 6వ మరియు చివరి జలాంతర్గామి ఇక్కడ ఫ్రాన్స్కి చెందిన నావెల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఐఎన్ఎస్ నీలగిరి విషయానికి వస్తే ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మల్టీపర్పస్ వెసల్ ఉత్కర్ష్ని ఈరోజు మనము చెన్నైలో లాంచ్ చేయడం చూసాము. ఇండియన్ నావీ సేవల కోసం మనకు త్రివిధ దళాలు ఇంపార్టెంటే, ఇండియన్ ఆర్మీ ఇంపార్టెంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంపార్టెంటే, ఇండియన్ నావీ ఇంపార్టెంటే. నావీ సేవల కోసం ఉత్కర్ష్ని మల్టీపర్పస్ వెసల్ని ఇటీవల చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఎంఎస్ అంటే లార్సన్ అండ్ టోర్బో షిప్ యార్డ్. సో L&T షిప్ యార్డ్ ఫర్ ఇండియన్ నావీ వీరు నిర్మించడం జరిగింది. దీన్ని చెన్నైలో ఇటీవల లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో L&T షిప్ యార్డ్ వారు తయారు చేసిన మల్టీపర్పస్ వెసలే ఉత్కర్ష్. ఎవరి అవసరం కోసం అంటే ఇండియన్ నావీ సేవల కోసం. దీన్ని ఎక్కడ కమిషన్ చేశారంటే చెన్నైలో కమిషన్ చేయడం జరిగింది. ఓకేనా, లార్సన్ అండ్ టోర్బో L&T అంటే. అండ్ నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఈరోజు ఒక ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన హత్తి ట్రైబ్స్, హత్తి గుర్తుంచుకోండి, హైతీ కాదు, హత్తి ట్రైబ్స్ వారి యొక్క సంస్కృతిలో భాగమైన ఒక ఫెస్టివల్ని నిర్వహించుకుంటూ వార్తల్లోకి వచ్చారు ఇటీవల కాలంలో. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే బోడా త్యోహార్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే హిమాచల్ ప్రదేశ్. అండ్ అట్ ద సేమ్ టైం ఏ తెగలకు సంబంధించిందంటే హత్తి ట్రైబ్స్కి సంబంధించి, గిరిజనులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తల్లోకి వస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి పేర్లను గుర్తుంచుకోండి. కారకాలు కానివ్వండి, ఏ ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి ఇవి చూడండి. ఇటీవల డింగా వైరస్ ఉంది. సో డాన్సింగ్ డిసీజ్ అని చెప్పి ఇటీవల మనం చూసాం ఉగాండాలో. అండ్ ర్యాబిట్ ఫీవర్ డిసీజ్ ఇటీవల అమెరికాలో ప్రబలుతూ వార్తల్లోకి వచ్చింది.
ఇక హెచ్ఎంపీవి చైనా కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఇటువంటి వార్తలు నిలుస్తున్న వ్యాధులపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు మరొకసారి జర్మనీ దాదాపు 40 ఏళ్ల తర్వాత మొట్టమొదటి కేసు నమోదు చేసింది. పాత వ్యాధే, అదేంటంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. జర్మనీలో మరొకసారి దాదాపు 40 ఏళ్ల తర్వాత ఫస్ట్ కేసు అనేది నమోదైంది. ఇది ఒక వైరల్ డిసీజ్, గుర్తుంచుకోండి. సో ఎకానమీ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇది క్యాటిల్లో కనబడుతుంది. పశువుల పైన ఏదైనా వ్యాధులు ప్రబలుతున్నాయంటే, మనం గతంలో భారతదేశంలో లంపీ స్కిన్ డిసీజ్ వీటి వల్ల ప్రభావాలు చూసాము. ఎకానమీ పైన ప్రభావం ఎందుకు పడుతుందంటే, పశు సంపద కూడా మన ఆర్థిక వ్యవస్థలో భాగము, ప్రైమరీ సెక్టార్లో. కాబట్టి ఇటువంటి జీవులు చనిపోవడం కానీ ఏదైనా వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మన ఎకానమీ దెబ్బతింటుంది. అది ఏ దేశ ఎకానమీ అయినా కూడా. అండ్ నెక్స్ట్ ఐఐటీస్కి సంబంధించి ఐఐటి మండి. సో ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఐఐటి మండి మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క సారాంశం దేనికోసం ఉద్దేశించబడిందంటే, వారిద్దరు కలిసి ఒక చిప్ని డెవలప్ చేస్తారు. దేనికోసం ఉపయుక్తంగా ఉంటుందంటే స్పెక్ట్రమ్ ఎఫిషియన్సీకి సంబంధించి. సిడాట్ అండ్ ఐఐటి మండి జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ చిప్ ఫర్ స్పెక్ట్రమ్ ఎఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ సో తెలంగాణ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన జస్టిస్ సుజయ్ పాల్ గారు. సో ఇక్కడ హైకోర్ట్స్ అనే టాపిక్ కామన్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు, మరి ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అయినప్పటికీ కూడా అది ఏ జాబితాలో ఉంటుంది అంటారు. కామన్గా చాలామంది రాష్ట్ర జాబితా అనుకుంటారు. మనం ఆర్టికల్ 246లో భాగంగా లేదా షెడ్యూల్ 7 సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా చదువుతాం కదా, అధికారాల విభజన అని, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. అందులో హైకోర్టు అనే అంశం ఏ జాబితాలోకి వస్తుంది అంటే కేంద్ర జాబితాలోకి వస్తుంది, యూనియన్ లిస్టులోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులను కానివ్వండి, ఇతర న్యాయమూర్తులను కానివ్వండి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో తెలంగాణకి కొలిజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ గారిని నియమించారు. మరి ఇప్పటి వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధే గారు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అనే వార్తల్లోకి వచ్చినాయి. అండ్ ఐఎండి 150 ఇయర్స్ మిషన్ మౌసమ్ అండ్ ఇండియన్ ఆర్మీ డే. నెక్స్ట్ 3 యుద్ధ నౌకలు ఈరోజు ప్రారంభోత్సవం. అండ్ మల్టీపర్పస్ వెసల్ ఉత్కర్ష్. నెక్స్ట్ వచ్చేసి బోడా త్యోహార్ ఫెస్టివల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ జర్మనీ కన్ఫర్మ్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. అండ్ సిడాట్ మరియు ఐఐటి మండి మధ్య కుదిరిన ఒప్పందం స్పెక్ట్రమ్ ఎఫిషియన్సీకి సంబంధించి. అండ్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ గారిని నియమించడం జరిగింది రాష్ట్రపతి గారు. సో హైకోర్ట్స్ అనే టాపిక్ 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.